అలాంటి దాన్ని బతకనివ్వకూడదు. కామాతురాణం నవయం నలజ్జ, అత్యాశతో మనసు మలినం, కామవాంఛతో మనిషి మలినం. అడుగడుగున అక్రమ సంబంధాలతో మలినపడే నీలాంటి వాళ్లతో మొత్తం వ్యవస్థ మలినం. నరనరాన కుళ్ళు కుతంత్రాలతో కామంతో కళ్ళు మూసుకుపోయి సాటి మనిషిని చంపేంత నీచానికి దిగజారే నీలాంటి జంతువుల్ని క్షమించకూడదు. ఊరన్నాక మంచోళ్ళుంటారు, చెడ్డోళ్ళుంటారు. కానీ మంచితనం అనే ముసుగులో నటించే నీలాంటోళ్ళు ఉండకూడదు, ఉండనివ్వకూడదు. చంపేయాలి. చావు. ఊరుకోరా పులి, నీకు తల్లి లాంటిది. ఏడితే మాత్రం పోయింది తిరిగొత్తదా ఏంటి? ఊరుకోరా. ఎలా జరిగింది? ఊళ్ళో జరుగుతున్న అరాచకాలను చూసి తట్టుకోలేక ఊరి మంచి కోసం తనను తాను కాల్చుకొని మా లక్ష్యమకు ఆత్మార్పణం చేసుకుంది. ఊరు కోసం చచ్చిపోయావా అమ్మా? పోలీసులుగా మేం కొన్నిసార్లు తప్పు చేసినా వదిలేస్తాం, కొన్నిసార్లు తప్పు చేయకపోయినా శిక్షిస్తాం. దానికి కారణాలు అనేకం. ఒకప్పుడు మనుషులు తప్పు చేస్తే ఎన్నో అవతారాలెత్తి కదిలొచ్చిన దేవుడు ఇప్పుడు ఏం జరిగినా గుమ్మనంగా చూస్తూ ఎందుకుండిపోయాడా అనుకునేదాన్ని. నా ప్రశ్నకు సమాధానం ఈ ఊళ్ళో మాలచ్చమ్మ రూపంలో దొరికింది. మనుషుల పాపాలకు తగ్గట్టే దైవం కూడా అవతారాలు ఎత్తటం మానేసి తను చెయ్యాల్సిన న్యాయాన్ని సాటి మనిషి రూపంలోనే పూర్తి చేయిస్తుందన్నది ముమ్మాటికి కఠిన వాస్తవం. తప్పు చేసిందని నీ భార్యను చంపేశావు. మరి ఊరందరి ముందు తన దేవతను ఎందుకు చేశావు? ఊరంతా దేవతలా కొలిచే నా భార్య ఒక తప్పుడు మనిషిని తెలిస్తే వాళ్ళ నమ్మకం చచ్చిపోతుంది. మనుషుల్లో నమ్మకం చచ్చిపోతే ప్రేమ, భయం, భక్తి అన్నీ చచ్చిపోయి ఒట్టి మూర్ఖత్వం ఒక్కటే మిగులుతుంది. అందుకే నా భార్యతో పాటు ఆ నిజాన్ని కూడా కాల్చేశాను. విశ్వనాథం, నీ ప్రశ్నకు సమాధానం చెప్పాను, మరి నా ప్రశ్నకు సమాధానం చెప్పవా? నువ్వు మాలచ్చమ్మ
ఆ శైలు చనిపోయిన రోజు ఊర్లో లేరని ఎస్ఐతో చెప్పావు. మరి నీకు మా లక్ష్యమక నిజం చెప్పిన మూడో మనిషి ఎవరు? కొల్లున్నాయని తెలుస్తూ ఊళ్ళో ఎవరన్నా పావుల దానమిస్తారా? పిలుసో పూట బో పెడతారా? పెట్టరా? మీ ఇద్దరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి మీ ఇద్దరు దూకి సావలేదండి, చంపేశారు.